యా ఓకే. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి వచ్చాం కదా, సముద్రం లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బోట్ అక్కడ పార్క్ చేశారు. పార్క్ చేసిన తర్వాత ఇట్లా మన ఈ బోట్లో ఇట్లా 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 అనుకుంటూ వెళ్ళాలంట ఎక్కుకుంటా. ఇవి కూడా ఎట్లా అంటే ఒక బోట్ల రోడ్ లాగా ఉంది. సో చాలా హ్యాపీ. బోట్ రోడ్ ఇది. మా ఫ్రెండ్ చెప్తున్నాడు. సో బట్ ఏంటంటే ఒకటి, ఎవరి లైఫ్ కూడా అంత ఈజీ కాదు. సో పిచ్చి పిచ్చి ఆలోచనలు, సూసైడ్ ఆలోచనలు అవి ఏం చేసుకోకండి. బ్రతకాలంటే ఎట్లయినా బ్రతకొచ్చు, కష్టపడాలి అంతే. సో మనం కష్టపడితే మనకి ఏదైనా, మనం చేసే పని ఏదైనా మనకు ఫుడ్ పెడుతుంది, అది మాత్రం మర్చిపోద్దు. బట్ ఒక్కదాన్ని కాన్స్టెంట్గా ఉంటే ఇంకా బెటర్. ఇక బోట్లో నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. ఏ పని కూడా అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ. ఏ పని కూడా అనుకున్నంత ఈజీ కాదు. సో వీళ్ళని హెల్ప్ అడుగుదాం. బ్రో యా, నేను దీనిలోకి వచ్చేసాను పెద్ద బోట్లకి. అక్కడ నుంచి మా వాళ్ళు వస్తున్నారు, బట్ పర్లేదు. వచ్చేసిన ఫైనల్ ఒడ్డుకైతే వచ్చేసిన. సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేసిన. థ్యాంక్ యూ సో మచ్ లాడ్. అంతా మీదే, నాదేం కాదు. ఏదైనా మీరు ఇచ్చింది. హ్యాపీగా తిరుగుతున్నట్టు కూడా కారణం మీరే. ఇక మా వాళ్ళ కష్టాలు చూడండి బ్రో. మా వాళ్ళ కష్టాలు చూడండి ఎట్లా వస్తున్నారో. ఆ అమ్మాయి కూడా మాతోనే వచ్చింది. వాళ్ళు మెడికల్ ఫీల్డ్ అంట. వాళ్ళు ముగ్గురు మెడికల్ ఫీల్డే. మెడికల్ ఫీల్డ్ వాడు లైఫ్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మంచి సాలరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎంపీసీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఏముండదు, చాలా తక్కువ. ఎందుకంటే నేను కూడా బీటెక్ స్టూడెంట్నే. సో బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి అమ్మా. ఇంజనీరింగ్ చదివి జాబ్ చేస్తున్నా సరే, చదవబోయే వాళ్ళు కూడా ఒక లైక్ వేసుకోండి. సైన్స్ స్టూడెంట్స్ అందరూ ఓకే. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు గుర్తుంది కదా, మనం ఫేమస్ టీవీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా ఫేమస్ అయిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక కొత్త ప్లేస్కి వెళ్ళి మళ్ళీ వీడియో ఇద్దాం.